నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి. సునీత, నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఉదయం 7 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో 7 సెగ్మెంట్లలో ఎన్నికలు సజావుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సంబంధించి 60% పైగా పోలింగ్ నమోదైంది. ఉదయం కొంత వాతావరణం సహకరించింది, బాగా చల్లగా ఉండడంతో ఉదయం సమయంలోనే ఎక్కువగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం కాస్త మందపొడిగా కొనసాగినప్పటికీ ఇప్పుడే మళ్ళీ కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో మనము నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నాము. ఇక్కడ ఎన్నికల అధికారి ఆర్డీఓ శ్రీను నాయక్ గారు ఇక్కడ ఎన్నికలను పరిశీలిస్తా ఉన్నారు, ఓటింగ్ నామోదును పరిశీలిస్తా ఉన్నారు. వారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికల సరళి ఎట్లా ఉంది, తర్వాత ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్ నమోదైంది, తర్వాత ఓటర్లు ఉదయం నుంచి కూడా ఎట్లా పాల్గొన్నారు, తర్వాత ఎక్కడన్నా ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగాయా? సో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికకు గాను మనకి కల్వకుర్తి సెగ్మెంట్లో మొత్తం 271 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో మార్నింగ్ నుంచి చూస్తే మనకి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. దాంతోపాటు ఓటర్స్ అందరూ కూడా వాతావరణం సహకరించడంతో బార్లు తీరి ఓటర్స్గా మళ్ళీ వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో ఇప్పటి వరకు 65% పోలింగ్ జరిగింది. దాంతోపాటు ఇప్పటికి కూడా మనకి అక్కడక్కడ పోలింగ్ స్టేషన్లో ఓటర్స్ వచ్చి బార్లు తీరి ఓటింగ్ ఇస్తా ఉన్నారు. కాబట్టి మిగతా ఓటర్స్ కూడా ఇంకా టైం మనకి 6 గంటల వరకు ఉంది కాబట్టి వినియోగించిన ఓటర్స్ కూడా వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా నా తరపున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. సో ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. సో మనకి పోలీస్ బందోబస్తు కావచ్చు, ఎక్కడైనా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవాంఛనీయం జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతా ఉన్నాయి. 6 గంటల వరకు కూడా ఎన్నికల సమయం ప్రకారం పోలింగ్ అంటే ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంది. 6 గంటల లోపు అంటే ఈ పరిధిలోకి ఈ ప్రైమిసెస్లోకి వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటుందా, ఎట్లా ఉంటుంది? సో ఎలక్షన్ నిబంధనల ప్రకారం మనకి 7 గంటల నుంచి 6 గంటల వరకు మనకు ఎలక్షన్ జరగాలి. సో 6 గంటల వరకు వచ్చేవాళ్ళు ఎవరైతే 6 గంటల వరకు లైన్ బట్టి ఉన్నా కూడా అప్పటికి ప్రిసైడింగ్ ఆఫీసర్ అయితే ఉన్నారో వాళ్ళు మనకి ఆఫీసర్ అనేవారు బయటకు వచ్చి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆ టైంలో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి ఓటింగ్ అయ్యేదాకా తీసుకుని అందరితో ఓటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఈవీఎంలను ఎక్కడికి తరలిస్తారు, తర్వాత ఈవీఎంలకు సంబంధించి భద్రత ఎట్లా ఉండబోతుంది, ఇక ఈవీఎంలో ఎంబడి వెళ్లేటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్లు కావచ్చు, ఆ సిబ్బందికి అక్కడ ఎక్కడైతే రిసీవింగ్ సెంటర్ ఉందో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? సో మనకి ఓటింగ్ ప్రక్రియ అంతా ముగించిన తర్వాత ఓటింగ్ బస్సులతో పాటు అంటే ఈవీఎంస్, దాంతోపాటు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా మనకు నాగర్ కర్నూల్ పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో మనకి స్ట్రాంగ్ రూమ్తో పాటు కౌంటింగ్ అక్కడే కాబట్టి స్ట్రాంగ్ రూమ్ అప్పటికే అంతా కూడా రెడీ చేయడం జరిగింది. సో అక్కడే రిసెప్షన్ కాబట్టి అక్కడ ఈవీఎంస్ అన్ని కూడా రిసీవ్ చేసుకుంటాం. అక్కడ అన్ని ఏర్పాట్లు పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడే డిన్నర్ ఉంటుంది. అలాగే మనకు మాక్సిమం హైదరాబాద్ నుంచి పోలింగ్ సిబ్బంది వచ్చారు కాబట్టి రంగారెడ్డి జిల్లా దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళకి మళ్లీ వెళ్లడానికి కూడా బస్సెస్ కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఇంకా సమయం ఉంది, ఓటర్లకు ఏం చెప్తారు సార్? సో సమయం ఇప్పటికీ 3:30 అవుతుంది కాబట్టి మిగిలిన ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓటును అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు పరిధిలో అన్ని 7 సెగ్మెంట్లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే 1-2 ప్లేసులు మినహాయిస్తే అంటే అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి బల్మూరు మండలం మైలారంలో ఇక్కడ ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్లు ఎవరు కూడా ఓటు హక్కులో పాల్గొనలేదు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే పూర్తి స్థాయిలో వాళ్లకు మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారు, దానికి అనుమతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఆ మైనింగ్ తవ్వకాల అనుమతులు రద్దు చేస్తేనే మేము ఓటింగ్లో పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. మార్నింగ్ నుంచి కూడా ఏ ఒక్కరు కూడా ఓటర్లు కాదు అసలు ఏజెంట్లే లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అక్కడ వచ్చినట్టు సిబ్బంది ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేస్తే అక్కడ ఆర్డీఓ గారు అడిషనల్ ఎస్పీ గారు వచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళతో చర్చలు జరిపినప్పటికీ కూడా వాళ్ళు పూర్తి అధికారికంగా మాకు ఒక ప్రకటన అధికారికంగా ధృవీకరిస్తేనే మేము ఈ ఓట్లో పాల్గొంటామని చెప్పి తేల్చి చెప్పడంతో అది కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది. కలెక్టర్ గారు కూడా స్వయంగా దానికి సంబంధించినటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడినప్పటికీ ఇప్పటికైతే పరిష్కారం అయితే దొరకలేదు. ఈ ఒక్కటి మినహాయిస్తే మొత్తం నాగర్ కర్నూల్ పార్లమెంట్లో అన్ని సెగ్మెంట్లలో అన్ని పోలింగ్ బూత్లో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియోస్ రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.